to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time. హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నోమాన్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం వీడియో కింద ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి డే 7 రోజు వీడియోనే. మేము బిఫోర్ ఐన్ రజాత్, ఐన్ తబ్రుక్ అండ్ లొకేషన్ ఆఫ్ గ్రావిటీకి వెళ్ళాము. ఆ వీడియోస్ ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ మిగతా బిఫోర్ డేస్ వెళ్ళిన ప్లేసెస్ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, అన్ని వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మేము వెళ్తుంది ఐన్ హమ్రాన్. ఐన్ హమ్రాన్ చాలా తక్కువ మందికి తెలుసు, అంటే నేను అడిగిన ఫ్రెండ్స్లో మాత్రం చాలా తక్కువ మందికి ఐన్ హమ్రాన్ తెలుసు. మేము అక్కడ ఉన్నప్పుడే న్యూస్కి వచ్చింది ఐన్ హమ్రాన్లో చాలా వాటర్ ఫ్లో అవుతున్నాయి అని. వచ్చేసరికి అంటే మాకు ఆల్రెడీ మా లిస్ట్లో ఉంది ఐన్ హమ్రాన్ విజిట్ చేయాలని. ఇంకా న్యూస్లో వచ్చేసరికి అంటే ఇంకొంచెం హ్యాపీ అనిపించింది, అంటే వాటర్ ఉన్నాయి కదా. మేము బిఫోర్ ఐన్ గర్జీస్కి వెళ్ళాం కదా, అందులో అసలు వాటర్ లేవు. అంటే మాకు ఒక డౌట్ ఉండే ఎక్కడైనా వాటర్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు వాటర్ ఉంటాయా ఉండవా అని. కానీ ముందు రోజు న్యూస్కి వచ్చేసరికి అంటే చాలా హ్యాపీ అనిపించింది, వాటర్ ఎక్కువ ఉన్నాయి అని అనేసరికి. అండ్ ఇక్కడైతే ఐన్ హమ్రాన్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి, మీరు ఇందాక చూసారు కదా మేము ఐన్ హమ్రాన్ రీచ్ అయ్యేటప్పుడు అక్కడ హట్స్ అవే ఉంటాయి, అక్కడే కార్ పార్క్ చేసుకోండి. కార్ పార్క్ చేసి మీరు వాక్ చేసుకుంటూ రావచ్చు. జస్ట్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఎందుకనంటే ఈ లోపల అంతా మనం వాక్ చేసేదంతా మట్టి రోడ్, అంటే మట్టి అంటే బురద మట్టి ఉంటుంది కదా, అసలు చాలా స్లిప్పరీగా ఉంది. కొన్ని కార్స్ వచ్చాయి, అంటే 4x4 వెహికల్స్ అయితే నో ప్రాబ్లం, అవి చాలా కార్స్ వచ్చాయి పెద్ద వెహికల్స్. కానీ నార్మల్ కార్స్ వచ్చేసరికి చాలా మందికి అసలు కారు అందులో నుండి వెళ్ళలేదు, అసలు ముందుకు కూడా కదలలేదు కారు. చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది. నడుస్తుంటేనే అసలు జారి పడిపోతామన్నంత స్లిప్పరీగా ఉంది. పాపం 2-3 పిల్లలు అయితే నార్మల్గా నడుచుకుంటూ కింద పడిపోయారు. పాపం అనిపించింది, అంత స్లిప్పరీగా ఉంది. కాబట్టి కార్స్ అక్కడే పార్క్ చేసి వాక్ చేసుకుంటూ రావచ్చు. పెద్ద వెహికల్స్ ఉన్న వాళ్ళైతే లోపల వరకు రావచ్చు, నో ప్రాబ్లం. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen, the other 11. ఇందాక మీరు చూసారు కదా, అక్కడ వాటర్ చాలానే ఉన్నాయి. కానీ మేము నడుచుకుంటూ ఇంకా లోపలికి వెళ్దాము. ఇంకా లోపల ఏమైనా ప్లేసెస్ ఉంటాయా, అంటే ఇట్లా ఏమైనా కొత్త కొత్త లొకేషన్ లాగా అనిపిస్తుందా అని జస్ట్ నార్మల్గా లోపల వరకు చాలా దూరమే నడిచాము. నడుచుకుంటూ లోపల వరకు వెళ్ళాము. ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. జస్ట్ ఇక ఆ ఎడ్జ్లో ఇంకా కొంచెం దూరం ఉంది, కానీ జస్ట్ అక్కడ చెట్లు మాత్రమే ఉన్నాయి, వాక్వే ఎక్కువ లేదు. అందుకే ఇక్కడ మాత్రమే ఆగాము. ఆగి ఇక్కడ పిల్లలు కాసేపు ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేసాము. Lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life changes just open the door, one thing's certain, I'll always be yours. Is this really
అక్కడ కాసేపు కొంచెం టైం స్పెండ్ చేశాక మా నిహాల్ వాటర్లో దిగుతా అన్నాడు. దిగుతా అనేసరికి మేము ముందరికి వెళ్తున్నాము. ఎందుకంటే వాటర్లో దిగేసరికి వాడి డ్రెస్ మొత్తం తడైపోతుంది, ఈ మట్టిలో వాక్ చేయడం ఇబ్బంది అవుతుంది, వాడు ఆడుకుంటా అంటున్నాడు కదా అని ముందరికి వెళ్తే కార్ అక్కడ దగ్గరలోనే ఉంది, వాడికి చేంజ్ చేయడానికైనా కానీ కొంచెం వాక్వే దగ్గర ఉంటుందని మేము మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసాము. ఫ్రంట్కి వచ్చేసి ఈ ఫొటోస్ కూడా తీసుకోలేదు. ఇందాక మేము వచ్చినప్పుడు ఒక 2-3 ఒమానీస్ ఉన్నారు, వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మేము లాస్ట్ వరకు వెళ్ళి చూసి వద్దాం అప్పటి వరకు అని లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేస్తే మా నిహాల్కి అసలు నిజం చెప్పాలంటే వాడు ఇది వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వాటర్లో దిగాల, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలని. ఇక ఒక్క ½ an hour వరకు ఇక వాడికి టైం ఇచ్చేసాము. మంచిగా ఆడుకున్నాడు వాటర్లో. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. మేము ఐన్ హమ్రా నుండి బయలుదేరి ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి వాదీ షాల్నూత్. వాదీ షాల్నూత్ కూడా చాలామందికి తెలుసు, చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. కానీ ఐన్ హమ్రానే అక్కడ చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి చాలామందికి తెలీదు ఆ ప్లేస్, కానీ కంపల్సరీ విజిట్ చేయండి. అక్కడ పిల్లలు వాటర్లో ఆడుకున్నాక వాళ్ళకి చేంజ్ చేసేసి మేము డైరెక్ట్ ఈ ప్లేస్కి వచ్చాము. నేను చెప్పాను కదా, మేము ఒక లైన్లో ఉన్న ప్లేసెస్ అంటే ఇప్పుడు రోడ్లో ఒక లైన్లో ఉన్న ప్లేసెస్ అన్నీ ఒక డే ప్లాన్ చేసుకున్నాము. అట్లా మాకు చాలా టైం సేవ్ అయింది. మేము ఏది కూడా హడావిడి లేకుండా మంచిగా చూసుకున్నాము. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons. వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయంటే లోపల ప్లాంట్స్, ఫిషెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు అక్కడ చూస్తే ఒక 2 కూర్చొని ఉన్నారు, వాళ్ళు వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళు. అంటే ఇక్కడ మీరు చూస్తే వాళ్ళందరూ అట్లా ఫొటోస్ దిగుతూ ఉన్నారు కదా, ఎవరైనా సడన్గా ఎవరైనా స్విమ్మింగ్ రాని వాళ్ళు పడిపోవడము ఇలా జరిగితే వాళ్ళని సేవ్ చేయడం కోసమని వాళ్ళు అన్ని ఐటమ్స్ పెట్టుకొని అక్కడ రెడీగా ఉన్నారు. మెయిన్లీ వాటర్ ప్లేసెస్లో మాత్రం చాలామంది ఉన్నారు సెక్యూరిటీ, అంటే ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే సేవ్ చేయడం కోసము. పర్టికులర్లీ ఈ పాయింట్ దగ్గర అయితే నేను చాలాసేపు నిల్చొని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ వాటర్, ఆ ప్లాంట్స్, ఫిషెస్ అంటే చాలా బాగా అనిపించింది నాకు. చూసుకుంటూ ఉండిపోయాను, ఎందుకంటే నాకు ఫిషెస్ అన్న, అక్వేరియము ఇవంటే నాకు చాలా ఇష్టము. అందుకే వర్షం పడుతున్నా కానీ అంబ్రెల్లా పట్టుకొని అక్కడే ఉన్నాను. ఇక్కడ నుండి మేము రూమ్కి వెళ్ళిపోయాము అండ్ నెక్స్ట్ డే ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.